బావా ఆ, ఈ ప్రపంచంలో ముగ్గురే మంచి వాళ్ళన్నారు తెలుసా నీకు? అవునా? ఎవరు? మా ఆయన భార్య, ఆ, మా అత్తమ్మ కోడలు, ఆ. నా బిడ్డ తల్లి. మనం తెలంగాణలో బస్సు ఎక్కబోతున్నాం కదా, అవును. ఇన్ని రోజులు బస్సులో ఏమని రాశారు? స్త్రీలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనివ్వండి అని రాశారు. రాశారు కదా. మరి పురుషుల గురించి ఏమని రాశారు? జేబు దొంగలున్నారు జాగ్రత్త అని రాశారు. కానీ ఇప్పుడు మీ స్త్రీలకి బస్ ఛార్జీ ఫ్రీ కదా, మా పురుషులకి సీట్లు ఎక్కడ ఉంచుతారు? అయితే ఇప్పుడు ఏమంటారు? పురుషులను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనివ్వండి అని రాయాలని కోరుకుంటున్నాను. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీకు తలనొప్పి అని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందమ్మా, పక్కన కూర్చొని టీ తాగుతుంది. మా అమ్మ నీ గురించి అడుగుతుంది. ఏమండి, మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఏ రంగు చీర కట్టుకున్నానో చెప్పండి. గుర్తులేదు కాదు? అసలు నేనంటే మీకు ప్రేమ ఉంటేనే కదా. ఇదిగో ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి తీరా రైలు పట్టాల మీద పడుకున్నాక ఆ వచ్చే ట్రైను పల్నాడు ఎక్స్ప్రెస్ పలకనామా ఎక్స్ప్రెస్ అని ఎవరే ఆలోచించేది? నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, ఏం 1,00,00,000 మంది అమ్మాయిలున్నా, తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాజస్థాన్. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాసి. ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాజస్థాన్. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాసి.